ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? I am Dr. P. Srifani. I am presently working in KIMS Chakra Cancer Center, Guntur అండి. సో ఓరల్ క్యాన్సర్స్ అనేది భారతదేశంలో ప్లస్ మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మోస్ట్ కామన్గా కనిపించే క్యాన్సర్స్ అన్నమాట. ఈ ఓరల్ క్యాన్సర్స్ ఎందుకు వస్తుంది అంటే ఆల్మోస్ట్ జనాలకి అంటే పాపులేషన్ అందరికీ తెలిసిన కాజెసే. చాలామంది ఫిలిమ్స్కి వెళ్తూ ఉంటాం, అందులో ముందు యాడ్ కూడా వస్తుంటుంది. కైని, గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్, బీడీ, చుట్ట ఇవన్నీ మోస్ట్గా మేల్స్లో ఉన్న అలవాట్ల వల్ల ఓరల్ క్యాన్సర్స్ వస్తుంది. కొత్తగా రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్లో ఫీమేల్స్లో కూడా ఓరల్ క్యాన్సర్స్ వస్తుంది అని మనం కనుక్కుంటున్నాం. బికాజ్ ఆఫ్ అర్బనైజేషన్, ఫీమేల్ స్మోకర్స్, అది కూడా సిటీస్లో ఈ మధ్యలో కొంచెం కామన్గా చూస్తున్నాం. ప్లస్ మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడు గర్భాశయం క్యాన్సర్స్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే హెచ్పివి వైరస్ అంటాము. అదే కనుక్కున్నది ఏంటి అంటే దానివల్ల కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ఓరల్ అండ్ అప్పర్ నెక్ క్యాన్సర్స్, లేకపోతే థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇమ్యునైజేషన్, ఏదైతే గర్భాశయం క్యాన్సర్స్కి ఇమ్యునైజేషన్ ఎలా ఇస్తామో దట్ ఈస్ ప్రొటెక్టివ్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్ కూడా. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ షుడ్ టేక్ దిస్ వ్యాక్సినేషన్ టు ప్రివెంట్ దిస్ క్యాన్సర్స్. బట్ మోస్ట్ కామన్లీ మనం మేల్స్లో చూసే ఓరల్ క్యాన్సర్స్ అన్ని హ్యాబిట్స్ వల్ల మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటాం. సో టు ప్రివెంట్ దిస్, ప్లీజ్ స్టాప్ టేకింగ్ ఆల్ దిస్ విచ్ కాజెస్ ఓరల్ క్యాన్సర్స్. కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, సిబార్ డెంటల్ కాలేజ్ దగ్గర, తక్కెళ్లపాడు, గుంటూరు.